ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చివరికి అర్థం కాని పరిస్థితిలో మీరు చెప్పేటువంటి మాటల గారడి, రోజుకి ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి రాసుకుని వచ్చి చదివేయటం. న్యూట్రలిస్ట్ అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్ట్ అంటారు. అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని, నేనేం మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పొళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తానన్నారు. నాకైతే పళ్ళేం కనపడతలా మీ చెట్టుకి. మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపట్ల మీ మీద రాళ్ళు వేయటానికి. కాబట్టి నేను రాళ్ళు వేసే పనిలో లేను. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ ఐడియాలజీ, స్టీల్ ప్లాంట్ పట్ల, లేకపోతే రాష్ట్రంలోని సమస్యల పట్ల, రైతాంగం సమస్యల పట్ల మీ ప్రాగ్మెటిజం. ఎన్నికల ముందు దళితులను ఉద్ధరిస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలతో ఒక చేపలు ఎన్నాళ్ళు కూర వండి పెడతావు జగన్మోహన్ రెడ్డి, నేను చేపలు పట్టడం నేర్పిస్తాను ఈ రాష్ట్రంలో దళితులకి అని చెప్పావు. ఒక్కొక్క దళితుడితో 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిస్తా అన్నావు. నియోజకవర్గానికి 500 మంది సంవత్సరానికి దళితులకి 10 లక్షల చొప్పున ఇండస్ట్రీ పెట్టిస్తా అన్నావు. 15 మాసాలైంది. ఏ నియోజకవర్గంలో ఏ దళితుడి చేత 10 లక్షలు పెట్టి ఇండస్ట్రీ పెట్టించారు? ప్రాగ్మెటిజం అంటే ఇదేనా? కాబట్టి ఆలోచించండి జన సైనికులు కానీ, లేదా వారేం చెప్తారు, మనం సర్దుకోవాలి అంటారు. సర్దుకోవటం అంటే ఎట్లా? మీరు సర్దుకున్నారా? మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు. నారా లోకేష్ గారు నా సానా సతీష్ నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు. మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవ్వటానికి ఇల్లేది ఎవరికని చెప్పారు. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు. మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా. మోసి ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, ఇంకే మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. ఎవడు జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోవటమే గాని సర్దుకోమని చెప్తే మీరు చెప్పి సర్దుకోవాల్సిందే గాని మీరు మాత్రం సర్దుకోరు. మరి నాదెండ్ల మనోహర్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? దుర్గేష్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి. మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయండి, మేము మాత్రం ఊరేగుతాం అని చెప్పి చెప్తారు. ముందు మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం? ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు, తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ మీ ఉపన్యాసానికి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. నిన్న మీరు మాట్లాడిన మాటకి, లేదా మీ 11